నీ రిపోర్ట్లు చూస్తుంటే ఒక వంట పడిపోయిందిరా నాక ఏందా జబ్బు మాకే అంత తెలవడం లేదే 20 సంవత్సరాల నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఇట్లాంటి జబ్బు నేను ఎప్పుడు చూడలేదే. అసలు ఏం జరిగింది సార్? నేను వర్షం వస్తున్నాను సార్. ఆ వర్షంలో నడుచుకుంటూ వస్తున్నాను సార్. నేను సడన్ గా నా మీద మెరుపు పడిపోయింది సార్. అప్పటాంచి వాటిని అయిపోయింది సార్ నాకు. ఏంది మెరుపు నీ మీద పడిపోయిందా? మెరుపు నీ మీద పడినా కానీ బతికే ఉన్నాను ఇంకా. ఓరే నాయన, నువ్వు మనిషివి కాదురా నాయన, మానవ మృగనివిరా. సరే, ఇంకా నీకేం తేడాలు కనిపిస్తున్నాయి చెప్పు. సార్, ఆ రోజు నా మీద మెరుపు పడిన రోజు నుంచి నా తల తిరగడం గానీ, నా బాడీ కొంచెం షేప్ అవుట్ కొట్టేసింది సార్. బెలకాయ మాత్రం ఎప్పుడు లేసే ఉంటుంది సార్. అదే సార్ కొంచెం డ్యామేజ్గా ఉంటుంది. నా ముందు ఎవడైనా వచ్చినా కానీ వాడు తట్టేయాలనిపిస్తుంది సార్. అట్టేనా మగోడైనా కానీ ఆడ మనిషి అయినా కానీ తట్టేయాలనిపిస్తుంది సార్. అట్లాంటి టెంప్ట్ వచ్చేస్తుంది నాకు. ఒరి నాయన, భలే సమస్య ఇదే. నీ కాడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను కూడా నాయన నన్ను కానీ తట్టి ఒకసారి. నేను డాక్టర్ నాయన. సరే, బెలకాయ కూడా 6 నెలలు ఆన్లో ఉంటుంది, 24 గంటల. ఓరే నాయన.